ఓం శాంతి. ఈరోజు మురళి 1/11/2025. మధురమైన పిల్లలారా, మీరు ఈ ఆత్మీయ యూనివర్సిటీ యొక్క విద్యార్థులు. మీ యొక్క పని మొత్తం విశ్వానికి బాబా యొక్క సందేశాన్ని ఇవ్వడం. మన యొక్క పని మొత్తం విశ్వానికి బాబా యొక్క సందేశాన్ని ఇవ్వడం. ఈశ్వరీయ విశ్వవిద్యాలయం యొక్క విద్యార్థులు మీరు. ఆత్మీయ విశ్వవిద్యాలయం, ఆత్మలకు ఇక్కడ విద్య నేర్పించడం జరుగుతుంది. ప్రశ్న: ఇప్పుడు పిల్లలైన మీరు ఏ దండోరాని వేయాలి మరియు ఏ విషయాన్ని తెలియచేయాలి? మీరు దైవీ రాజధాని స్థాపన అవుతోంది అనే దండోరాను వేయాలి. అంటే అనేక మందికి దండోరా వేసి వినిపిస్తారు కదా, పల్లెల్లో దండోరా వచ్చిందంటే ఏదో న్యూస్ వచ్చిందని తెలుసుకుంటారు. అనేక ధర్మాలు ఇప్పుడు వినాశం అవుతున్నాయి. మీరు అందరికీ ఈ విషయం తెలియచేయాలి. మీరు నిశ్చింతగా ఉండండి. ఇది అంతర్జాతీయ పరివర్తన లేదా అంతర్జాతీయ విషయం. ఇక్కడ యుద్ధం అనేది తప్పక జరగాల్సిందే. దాని తర్వాత దైవీ రాజధాని తప్పకుండా వస్తుంది. ఈ యొక్క పరిచయాన్ని మనం అందరికీ ఇవ్వాలి, ఈ సందేశం ఇవ్వాలి, ఈ దండోరా మనము మోగించాలి అని బాబా చెప్తున్నారు. ఓం శాంతి. ఓం శాంతి బాబా. ఇది ఆత్మీయ విశ్వవిద్యాలయం. మొత్తం విశ్వంలోని ఆత్మలందరూ అనగా ఈ విశ్వవిద్యాలయంలో ఆత్మలే చదువుతారు. మొత్తం విశ్వంలోని ఆత్మలందరూ అంటే విశ్వవిద్యాలయం అంటే విశ్వంలోని ఆత్మలందరూ ఈ విద్యాలయంలోనే చదువుతారు. ఆ విద్యాలయాల్లో కొంతమందే చదువుతారు. దానికి ఏజ్ లిమిట్ ఉంటుంది, దానికి అర్హత ఉండాలి. దీనికి ఏమీ లేదు. బాబా అంటున్నారు, విశ్వం, యూనివర్స్ అంటేనే విశ్వం. ఇంగ్లీష్లో యూనివర్స్ అంటారు, హిందీలో విశ్వం అంటారు, తెలుగులో. ఇప్పుడు బాబా అంటున్నారు, చట్టబద్ధంగా యూనివర్సిటీ అనే అక్షరం పిల్లలైన మీకే వర్తిస్తుంది. ఇది ఆత్మీయ విశ్వవిద్యాలయం. ఆ విశ్వవిద్యాలయం అని పేరున్నా కూడా విశ్వంలోని వాళ్ళందరూ చదవాలని లేదు. చదువు రాని వాళ్ళు, అసలు ఆల్ఫాబెట్స్ కూడా రాని వాళ్ళు ఎంతోమంది ఉంటారు కదా, అక్కడ చదవాలనేది ఏం లేదు. కానీ ఇక్కడ మాత్రం అందరూ చదువుకోవాల్సిందే. ఆధ్యాత్మిక విశ్వవిద్యాలయం కదా, అవి భౌతిక విశ్వవిద్యాలయాలు. ఇది ఒక్కటే దేవాది దేవుని యొక్క విశ్వవిద్యాలయం. ఇక్కడ ఆత్మలందరికీ పాఠం లభిస్తుంది. ఇక్కడ మీరు బాబా అంటారు, ఏదో ఒక ప్రకారమైన సందేశాన్ని అయితే అందరికీ తెలియచేయాలి. సందేశాన్ని ఇవ్వాల్సిందే కదా. ఆ సందేశం చాలా సింపుల్, సాధారణమైనది. పిల్లలైన మీరు తెలుసుకున్నారు. ఇప్పుడు మన బేహద్ తండ్రి వచ్చారు. ఆయన్నే అందరూ ఇండైరెక్ట్గా జ్ఞాపకం చేసుకుంటున్నారు. అంతే కదా, భగవంతున్నే భిన్న భిన్న రూపాల్లో అల్లా అని కొందరు, యెహోవా అని కొందరు రకరకాలుగా జ్ఞాపకం చేసుకుంటున్నారు. అదే బాబా అంటున్నారు, ప్రపంచంలోని వాళ్ళందరూ జ్ఞాపకం చేసుకుంటున్నారు భగవంతుణ్ణి, ఒక భగవంతుణ్ణి. కానీ ఎవరనేది తెలియదు. బేహద్ ప్రియుడైనారు. ఆయనే మొత్తం విశ్వంలోని జీవాత్మలందరికీ ఒకే ఒక ప్రియుడు. బాబా అంటారు, ఆ తండ్రిని లేదా ఆ ప్రియుణ్ణి జ్ఞాపకం చేసుకోవాలి కదా. ఈ విషయాలు చాలా మంచిగా ధారణ చేయాలి. ఎవరిది ఫ్రెష్ బుద్ధి ఉంటుందో వారు చాలా బాగా ధారణ చేయగలరు. ఫ్రెష్ బుద్ధి అంటే సాత్వికమైన పవిత్రమైన బుద్ధి. విశ్వంలోని ఆత్మలందరికీ బాబా అంటున్నారు, ఇప్పుడు మీరు బాబా యొక్క సందేశాన్ని ఇవ్వాల. బాబా చదివిస్తున్నారు కూడా. యూనివర్సిటీ మనుషులు, ప్రపంచంలో యూనివర్సిటీలో మనుషులే చదువుతారు కదా. ఇక్కడ కూడా మీరు పిల్లలైన మీరే చదువుతారు. మీరే 84 జన్మలు తీసుకుంటారు. 84 లక్షల జన్మలు కాదు. విశ్వంలోని ఆత్మలందరూ ఈ సమయంలో పతితులైపోయినారు. ఇది చీచీ ప్రపంచమైంది, దుఃఖధామమైంది. ఇప్పుడు బాబా వచ్చి సుఖధామానికి తీసుకెళ్లేందుకు వచ్చారు. ఆయనని ముక్తి ప్రదాత అని కూడా అంటారు. మొత్తం విశ్వంకి
బాబా మాలికుడైనారు, మనల్ని కూడా మాలికులుగా చేస్తున్నారు. బాబా చెప్తున్నారు, అందరికీ ఈ యొక్క సందేశాన్ని చేరించాల. బాబా తెలియచేస్తున్నారు, ఆయన్ని గైడ్ అంటారు, అంటే మార్గదర్శకుడు అంటారు, లిబరేటర్ అంటారు, ముక్తి ప్రదాత, దయాసాగర్లు అంటారు. అనేక భాషలు ఉన్నాయి కదా. ఇప్పుడు ఆత్మలైన మీరందరూ పిలుస్తూ వచ్చినారు ఒక్క భగవంతుణ్ణి. ఆయన మొత్తం విశ్వానికి టీచర్ అయినారు. బాబా అయితే అయ్యే ఉన్నారు, తండ్రిగా అయితే అయ్యే ఉన్నారు, విశ్వపిత కాబట్టి మొత్తం జీవరాశులకి, మొత్తం ఆత్మలందరికీ తండ్రి బాబా అయినారు. తండ్రి అయితే అయినారు, కానీ టీచర్ అయ్యి ఈ సమయంలో చదివిస్తున్నారు. ఇప్పుడు బేహద్దు మార్గదర్శకులై మిమ్మల్ని చదివిస్తున్నారు, మిమ్మల్ని పరంధామానికి తీసుకెళ్తున్నారు. బ్రాహ్మణులు మినహా ఇంకెవ్వరూ ఈ విషయాన్ని తెలుసుకోలేదు. ఆత్మలనే బాబా తీసుకెళ్తారు. ఆత్మ అంటే ఏమి అనేది కూడా ఎవరికీ తెలీదు. చెప్తారు బ్రుకుటి మధ్యలో ఆత్మ మెరుస్తోంది అని, కానీ ఆత్మనే పరమాత్మ అంటారు. దాని ద్వారా ఏమి అర్థం కానట్లే కదా. ఇప్పుడు పిల్లలైన మీరు తెలుసుకున్నారు, ఆత్మ అవినాశి అయింది. ఎప్పుడు దానికి వినాశం అనేది జరగదు. అది చిన్నది పెద్దది కూడా కాదు, చిన్న జ్యోతి స్వరూపం. అది పెద్దది చిన్నది అయ్యేకి ఏమన్నా నశ్వరమైనటువంటి దేహం అయితే బాల్యం, యవ్వనం, కౌమారం, వృద్ధాప్యం ఇవన్నీ వస్తుంది. ఏ విధంగా మీ ఆత్మ ఉందో బాబా అంటున్నారు, అలాగే నేనైనా పరమాత్మ కూడా, బాబా కూడా అలాగే ఉన్నారు, మనలాగానే చిన్న జ్యోతి స్వరూపం. బాబా కూడా బిందువే, ఆయన కూడా చిన్నగా పెద్దగా ఏం కారు, కానీ ఆయన పరమాత్మ, సుప్రీం. మిగతా ఆత్మలందరూ కూడా పరంధామంలోనే ఉంటారు. ఇక్కడికి పాత్రను అభినయించేందుకు వస్తాం. పరంధామానికి వెళ్ళేందుకు ప్రయత్నమైతే చేస్తూ ఉంటారు. ప్రపంచంలో వాళ్ళు కూడా దారే తెలియదు, కానీ ప్రయత్నమైతే చేస్తారు. పరంపిత పరమాత్ముని అందరూ గుర్తు చేసుకుంటారు. ఎందుకంటే ఆత్మలకు పరమాత్ముని ద్వారా ముక్తి, జీవన్ముక్తి లభిస్తుందని తెలుసు. ఆత్మనే ఇప్పుడు తమోప్రధానమైంది, ఎందుకు జ్ఞాపకం చేసుకుంటుంది అనేది కూడా తెలియదు. ఏ విధంగా బిడ్డ పుట్టినారంటే నాన్న అంటారు, లేదా తండ్రి అంటారు, అమ్మ అంటారు, వారికి ఇంకేమీ తెలీదు. ఇప్పుడు పిల్లలైన మీరు బాబా మమ్మ అంటారు, అయితే మీరు తెలుసుకున్నారు, కానీ ప్రపంచంలో వాళ్ళు తెలుసుకోలేదు. భారతదేశంలో ఒకే నేషనాలిటీ అంటే ఒకే జాతీయ తత్వం ఉండాలి అంటారు, అదే దైవీ రాజ్య స్థాపన. ఆ తర్వాత బాబా అంటారు, అనేక ధర్మాలు వస్తూ పోతాయి, వ్యాపార నిమిత్తంగా వస్తారు. మన దగ్గర ఉండేదంతా మనలో మనకే కొట్లాటలు పెట్టి మన దగ్గర ఉండేదంతా వాళ్ళు తీసుకెళ్తారు. ఇప్పుడైతే లెక్కలేనన్ని జాతీయ భేదాలు, వర్ణ భేదాలు అన్నీ లెక్కలేనన్నున్నాయి. ఇప్పుడు లెక్కలేనన్ని ఎక్కడ చూసినా భేదాభిప్రాయాలే ఉన్నాయి. అందువలన ఇన్ని కొట్లాటలు జరుగుతున్నాయి. చాలా జాగాల్లో అయితే అనేక ఆత్మలు అనేక దేశాల్లోకి పోయినారు. ఇప్పుడు ఇండియా వాళ్ళు ఎన్నో దేశాలకు పోయినారు, ఎన్నో దేశాల వాళ్ళు ఇండియాకి వస్తున్నారు. బాబా అంటారు, ఎక్కడెక్కడ దైవీ సాంప్రదాయం వాళ్ళు ఉన్నారో వాళ్ళందరినీ మీరు వెలికి తీయాలి. చాలా కొట్లాటలు జరుగుతాయి. ఈ ప్రపంచంలో అజ్ఞాన అంధకారం చాలా ఉంది. అయితే ఎక్కడో ఒక దగ్గర లిమిట్ అయితే ఉండాలి కదా. ఈ ప్రపంచంలోని యాక్టర్స్ లిమిట్గానే ఉంటారు. ఇది కూడా తయారు చేసి చేయబడిన డ్రామా లెక్క పెట్టచ్చంటే లిమిట్ కదా. ఇందులో ఎవరే యాక్టర్స్ ఉన్నారు, వాళ్ళు తక్కువ ఎక్కువ కావడానికి వీల్లేదు. యాక్టర్స్ అందరూ ఈ నాటక రంగం పైన వచ్చి పాత్రను అభినయించాల్సిందే, వాపస్ అందరూ పోవాలి. ఎవరెవరు యాక్టర్స్ మిగిలి ఉన్నారో వాళ్ళందరూ వస్తూ పోతారు. వాళ్ళు ఎంత ప్రయత్నం చేసినా కంట్రోల్ కావడానికి కష్టం. జనాభా నియంత్రణ కావాలి అంటే కష్టం, ఎందుకంటే పరంధామం ఖాళీ కావాలి. ఎవ్వరూ ఏమీ చేయలేరు. చెప్పండి, మేము బీకేలము బర్త్ కంట్రోల్ చేస్తాం అంటే 9 లక్షల జనాభా ఉన్న ప్రపంచాన్ని స్థాపన చేస్తాం. జనాభా నియంత్రణ ఎక్కడ 900 కోట్లు, ఎక్కడ 9 లక్షలు. మొత్తం జనాభానే 9 లక్షలకు తగ్గిపోతుంది. అక్కడ ఆటోమేటిక్గా బర్త్ కంట్రోల్ అనేది ఉంటుంది.
ఈ ప్రపంచం అయితే తమోప్రధానమైన ప్రపంచం. ఇక్కడ వృద్ధి కావాల్సిందే, యాక్టర్స్ అందరూ రావాల్సిందే, వచ్చి వాళ్ళ శరీరాల్ని ధారణ చేయాలి. ఈ విషయాల్ని ఎవ్వరూ తెలుసుకోలేదు. ఎవరైతే తీక్షణ బుద్ధి కలిగి ఉంటారో వాళ్ళకి అన్ని విషయాలు అర్థమవుతాయి. రాజధానిలో అనేక ప్రకారాల పాత్రధారులైతే కావాల్సిందే. సత్యుగంలో రాజధాని ఉండింది, ఇప్పుడు తిరిగి స్థాపనమవుతోంది. ట్రాన్స్ఫర్ అనేది తప్పక జరుగుతుంది. ఇప్పుడు మీరు తమోప్రధానం నుండి సతోప్రధానానికి ట్రాన్స్ఫర్ అయ్యారు. ఈ పాత ప్రపంచం నుండి కొత్త ప్రపంచంలోకి వెళ్తారు. మీ చదువే కొత్త ప్రపంచం కోసం. అలాంటి విశ్వవిద్యాలయం ఈ ప్రపంచంలో ఎక్కడా ఉండదు. దేవాది దేవుని యొక్క విశ్వవిద్యాలయం ఇది. మిమ్మల్ని దేవుడు భగవంతుడు అమరలోకాని కోసం చదివిస్తున్నారు. ఇది మృత్యులోకం, ఇది సమాప్తం కావాల్సి ఉంది. సత్యుగంలో ఈ లక్ష్మీనారాయణల రాజ్యం ఉండింది. ఇప్పుడు తిరిగి బాబా వచ్చి స్థాపన చేస్తున్నారు. ఈ విషయం ఎవ్వరికీ తెలియదు. తెలిస్తే క్యూ వచ్చేస్తారు కదా. తెలియకనే పాపం మనం చెప్పేది రైటా రాంగా అనే సందిగ్ధంలో ఉన్నారు. బాబా అంటున్నారు, ఎవరికీ తెలియదు ఈ విషయం. ఎవరైనా సరే మీరు ఎప్పుడైతే అనేక ఆత్మలకు సందేశం ఇస్తారో అప్పుడు లక్ష్మీనారాయణ చిత్రం తప్పకుండా ఉంచుకోవాలి. ఎందుకంటే పాపం మన డ్రెస్ చూసి వీళ్ళు క్రిస్టియన్స్ ఏమో, మనం బొట్టు పెట్టుకోలేదు దాన్ని చూసి వీళ్ళు ముస్లింలేమో అనుకుంటారు కదా. అందుకోసం బాబా అంటారు అందులో డేట్ కూడా రాయాలి. మీరు తెలియచేయాలి కొత్త విశ్వం ప్రారంభం 1250 సంవత్సరాల వరకు దేవతల రాజ్యం ఉంటుంది, 2500 సంవత్సరాల వరకు ఉంటుంది. బాబా అంటారు ప్రపంచంలో కూడా చెప్తారు కదా, క్రిస్టియన్ యొక్క రాజ్యం ఇంతవరకు ఉండింది, ఒకరి తర్వాత ఒకరు వస్తూ పోయినారు. ఎడ్వర్డ్ ది ఫస్ట్, ఎడ్వర్డ్ ది సెకండ్, ఆ విధంగా అనేక మంది రాజులు పరిపాలన అనేది చేస్తూ పోయినారు కదా. అట్లాగే దేవీ దేవతల రాజ్యం కూడా ఉంటుంది. ఇప్పుడు తిరిగి ఆ దేవతా రాజ్యం స్థాపన అవుతోంది. అనేక ధర్మాల వినాశనం అనేది తప్పకుండా జరగాలి. సత్యధర్మ స్థాపన జరుగుతుంది. యుద్ధం అనేది జరగాల్సే ఉంది. భాగవతంలో కూడా అనేక విషయాలు కథల రూపంలో రాశారు. బాల్యంలో అనేక కథలు వింటూ చదువుతూ వచ్చారు. ఇప్పుడు మీరు తెలుసుకున్నారు మన రాజధాని ఎలా స్థాపన అవుతోంది అని. బాబానే వచ్చి రాజయోగాన్ని నేర్పిస్తున్నారు. ఎవరైతే ఈ రాజయోగంలో పాస్ అవుతారో వాళ్ళే విజయమాలలో మణిపూసగా అవుతారు. వారే మాలలోని కంఠహారంగా, మాలలోని మణిపూసగా అయ్యి మాలలో తిప్పబడతారు. ప్రపంచంలో వాళ్ళు మాల గురించి కూడా తెలుసుకోలేదు, మీరు తెలుసుకున్నారు. మీది ప్రవృత్తి మార్గమైంది. పైన పెద్ద బాబా ఉన్నారు, ఆయనకి తన శరీరమే లేదు శివబాబాకి. తర్వాత బ్రహ్మ సరస్వతి వారే లక్ష్మీనారాయణలుగా అవుతారు. మొట్టమొదట బాబా, ఆ తర్వాత మమ్మా బాబా. రుద్రాక్షలు అనేది ఉన్నాయి కదా, నేపాల్లో కూడా ఒక వృక్షం ఉంది, దాని నుండి రుద్రాక్షలు వస్తాయి. పిల్లలైన మీరు అన్ని విషయాలు తెలుసుకున్నారు. రుద్రాక్షల్లో కూడా కొన్ని ఆర్టిఫిషియల్ ఉంటాయి, కొన్ని సత్యమైన ఉంటాయి. ఎంత చిన్నగుంటే అంత విలువ ఎక్కువగా ఉంటుంది. ఇప్పుడు మీరు దీని అర్థాన్ని అయితే తెలుసుకున్నారు. మనం విష్ణుమాలలోని విష్ణువు యొక్క విజయమాలలో లేదా రుండమాల అనగా శివుని యొక్క పుర్రెలమాల, ఇవి రెండు తయారవుతాయి ఇప్పుడు అని. వాళ్ళైతే మాలను స్మరిస్తూ రామరామ అంటూ ఉంటారు, కానీ అర్థమైతే తెలియదు. మాలను జపిస్తారు. ఇక్కడ బాబా చెప్తున్నారు, పిల్లలారా ఇప్పుడు మన నాయన్ని ఒక మూలలో కూర్చొని నాయన నాయన అని జపించాల్సిన అవసరం లేదు కదా. నడుస్తూ తిరుగుతూ కూడా మా నాన్న ఇట్లుంటారు, మా నాన్న పలానా వాళ్ళు అనేది గుర్తుంటుంది కదా. అట్లా బాబాని గుర్తుపెట్టుకోవాలంటున్నారు బాబా. బాబా అంటున్నారు అక్కడ వాళ్ళు అజపా జపము అనగా అఖండ జపం అనేది కూడా చేస్తారు. ఇక్కడ నోటితో ఏది చెప్పాల్సిన పని లేదు. పాటలు కూడా స్థూలమైనవే. పిల్లలు కేవలం బాబాని జ్ఞాపకం చేసుకోవాలి. ఈ పాటలు ఇవన్నీ కేవలం గుర్తుకు రావడానికి మాత్రమే. ముఖ్యమైన విషయమే జ్ఞాపకం చేసుకోవడం. మీరు ఈ శబ్ద ప్రపంచం నుంచి దూరంగా కావాలి. బాబా ఆదేశమిస్తున్నారు, పిల్లలారా మన్మనాభవ. బాబా పాటలు పాడండి లేదా
భజనలు చేయండి అని చెప్పరు. నా మహిమని గాయనం చేయాల్సిన అవసరం కూడా లేదు. ఇప్పుడు మీరు తెలుసుకున్నారు, జ్ఞాన సాగర్లు, సుఖశాంతి సాగర్లు ఒక్క బాబా అయినారు. మహిమను తెలుసుకోవడమే కాదు, ఆయన కర్తవ్యాలను తెలుసుకోవాలి, మనమేం చేయాలో కూడా తెలుసుకోవాలి. ఊరికే మహిమ చేస్తే ఏం లాభం? మనం కూడా మహిమ యోగ్యులుగా కావాలి. అది బాబా అంటున్నారు. మనుషులు కేవలం పాట పాడతారు, అనేకమైన పేర్లు పెట్టారు. ఇప్పుడు మీరు తెలుసుకున్నారు, పిల్లలైన మీరు, బాబా యొక్క పేర్లన్నీ అర్థసహితమైన పేర్లు. బాబా వచ్చి తన నామరూపాల గురించి చెప్తున్నారు. నేనెవరు, నేను ఎలా ఉంటాను, మన గురించి కూడా చెప్తున్నారు, మీరెవరు, ఎక్కడ ఉంటారు అని. ఇప్పుడు పిల్లలైన మీరు చాలా చాలా పరిశ్రమ చెయ్యాలి పాత్రను అభినయించేందుకు. అర్ధకల్పం మీరు భక్తి చేస్తూ వచ్చినారు. ద్వాపర యుగం నుంచి దేహభ్రాంతిలోకి వచ్చినప్పటి నుంచి భక్తి చేస్తూ వచ్చినాం, పాత్రను అభినయిస్తూ వచ్చాం. నేను మీలాగా పాత్రలోకి రాను. నేను సుఖ దుఃఖాలకి భిన్నంగా ఉంటాను. మీరు దుఃఖాన్ని అనుభవిస్తారు, సుఖాన్ని అనుభవిస్తారు. దుఃఖాన్ని ఇప్పుడు, సుఖాన్ని ఏమో సత్యుగంలో అనుభవిస్తాము. దుఃఖాన్ని అనుభవిస్తారు, మీరు సుఖాన్ని అనుభవిస్తారు. నేను రెండింటి నుంచి కూడా దూరంగా ఉంటాను. నా పాత్ర వీటన్నింటి నుంచి ఉన్నతమైనది. నేను అర్ధకల్పం పరంధామంలోనే ఆరాంగా ఉంటాను, వానప్రస్థంలోకి వెళ్ళిపోతాను. మీరు నన్ను పిలవను కూడా పిలవరు. మీరు ద్వాపర యుగంలో నన్ను పిలుస్తారు. నేను అక్కడ కూర్చొని మీ పిలుపుల్ని వింటూ ఉంటాను అని కాదు. నా పాత్ర ఏ సమయంలో ఉంటుందో అప్పుడే నేను వచ్చి అభినయిస్తాను. డ్రామా యొక్క పాత్రను నేను తెలుసుకున్నాను. ఇప్పుడు డ్రామా పూర్తి అయిపోతుంది. నేను ఇప్పుడు వెళ్ళి పతితులని పావనంగా చేసే పాత్రను అభినయించాలి అని బాబాకు సంకల్పం వస్తుంది. ఇంకా వేరే విషయమే లేదు. మనుషులు ఏమనుకుంటారంటే పరమాత్ముడు సర్వశక్తివంతుడు, అంతర్యామి, ఆయన అందరి మనసుల్లో ఏముందో తెలుసుకోగలరు అని చెప్తారు. బాబా అంటారు, నాకేం పని ఉంది అందరి మనసుల్లో ఉండేది? సృష్టి గురించి చెప్పగలను, కానీ అందరి మనసుల్లో ఎన్ని లక్షలు, ఎన్ని కోట్ల మంది నిమిషానికి మనసు మారుతూ ఉంటుంది. మీరు ఇప్పుడు పూర్తిగా తమో ప్రధానమైపోయినారు. బాబా అంటారు, నేను యాక్యురేట్ టైంలో, ఖచ్చితమైన సమయంలో నేను వస్తాను. సాధారణ శరీరంలోనే వస్తాను. పిల్లలైన మిమ్మల్ని నేను వచ్చి దుఃఖం నుంచి దూరం చేస్తాను. సత్యధర్మ స్థాపన చేస్తాను. అనేక ధర్మాల వినాశనం జరుగుతుంది. శంకరుని ద్వారా హాహాకారాల తర్వాత జయ జయ ధ్వనులు అనేది ఏర్పడతాయి. ఎంత హాహాకారాలు జరుగుతాయి, ఆపత్తులు ఎన్నొస్తాయి చూడండి. ఇప్పుడు తుఫాన్ వచ్చింది కదా, అనేక జిల్లాలలో, ఆంధ్రాలో కూడా ఎంతమంది పాపం నిరాశ్రయులైపోయినారు, తినడానికి లేకుండా బాధపడుతున్నారు కదా. బాబా అంటున్నారు, అనేక ఆపదలు వస్తాయి, దుఃఖితులైపోతారు. అనేక ప్రకృతి వైపరీత్యాలు కూడా చాలా వస్తాయి. బాబా అంటారు, బాబా స్థాపన చేసేటువంటి కార్యంలో ప్రకృతి వైపరీత్యాలది కూడా సహాయం ఉంది. లేకుంటే మనుషులు ఇంతమంది ఎలా చనిపోతారు, ఇంత దుఃఖితులైపోతారు. బాబా అంటున్నారు, పిల్లలు దుఃఖీలుగా అలాగే ఉండకూడదనే ఈ ప్రకృతి వైపరీత్యాలు వస్తాయి. లేకపోతే దెబ్బలు తగిలి, గాయాలు తగిలి, అట్లకట్లే ఉండి రోధిస్తా బాధపడతా ఉంటే ఎంత ఇబ్బంది. అదే న్యాచురల్ కలామిటీస్ వస్తే అందరినీ తీసుకెళ్తుంది కదా ప్రకృతి వైపరీత్యాలు. భూకంపం అంత జోరుగా వస్తుంది, అందరూ వెళ్ళిపోతారు, అన్నీ సమాప్తం అయిపోతుంది. బాంబ్స్ వేస్తారు. ప్రకృతి వైపరీత్యాలు కూడా సహాయం చేస్తాయి. అనేక సముద్రం కూడా చాలా చాలా ఉప్పొంగుతుంది. ఇప్పుడు కూడా ఉప్పొంగింది కదా, బంగాళాఖాతంలో వాయుగుండం ఏర్పడింది కదా. బాబా అంటున్నారు, నీళ్ళు కూడా ఒక్కొక్కసారి ఒకవైపు చాలా తుఫాన్లు వస్తే ఒకవైపు ఒక చుక్క, 2 చుక్కలు నీళ్లు దొరికేది కూడా కష్టమవుతుంది. భూమి అనేది చాలా చాలా భూకంపాలు అనేది వస్తాయి.
100 అడుగులు నీళ్లు పైకి ఎగరడం జరుగుతుంది. అప్పుడు ఏమవుతుంది? ఎన్ని హాహాకారాల దృశ్యాలు ఉంటాయి. ఇలాంటి దృశ్యాలు కూడా చూడడానికి ధైర్యం కావాలి, పరిశ్రమ చేయాలి, నిర్భయులుగా కావాలి. పిల్లలైన మీలో అహంకారం ఉండకూడదు, దేహీ అభిమానులుగా ఆత్మాభిమానులుగా ఉండాలి. బాబా అంటున్నారు, ఆత్మాభిమానులైన పిల్లలు మధురంగా ఉంటారు. బాబా అంటున్నారు, నేను నిరాకారుణ్ణి, విచిత్రుణ్ణి. ఇక్కడికి వస్తాను మీ సేవ చేసే కోసం. నాకు ఏమీ గొప్పతనం ఉంది ఇక్కడ? ఏమవసరం లేదు. నేను జ్ఞానసాగరుణ్ణి. ఓ బాబా, మీరొచ్చి పతిత ప్రపంచంలో పావనంగా తయారు చేసేకి రండి అని మీరే నిమంత్రణం ఇచ్చినారు. మరి నేను రావాల్సి పడుతుంది. నేను స్వర్గంలో రాను, స్వర్గం యొక్క సుఖాలను మీకు ఇస్తాను. బాబా అంటున్నారు, నన్ను పతిత పావన తండ్రి రాండి అని పిలుస్తూ వచ్చినారు. నన్ను పావనంగా చేసేకే పిలుస్తారు కదా. సో బాబా అంటున్నారు, నన్ను పతితుల్ని పావనంగా చేసేకి రమ్మని పిలుస్తారు కదా. సో నేను వచ్చి మిమ్మల్ని పావనంగా చేస్తాను. పతిత శరీరంలోనే నేను వస్తాను. అప్పుడే పావన ప్రపంచాన్ని స్థాపన చేయగలను. బాబా ప్రతి ఒక్క విషయాన్ని బ్రహ్మబాబాలో ప్రవేశం చేసి తెలియచేస్తున్నారు. ప్రతి విషయాన్ని రహస్యయుక్తంగా కూడా అర్థం చేయిస్తున్నారు. మీరు నన్ను భారతదేశంలోనే రమ్మని పిలుస్తారు. డ్రామా యొక్క రహస్యాన్ని కూడా మీరు తెలుసుకున్నారు. బాబా అంటారు, బ్రహ్మ నా యొక్క మానస పుత్రుడైనారు, నా భార్య కూడా అయినారు. బాబా స్వయం చెప్తున్నారు, ఈయన నా భార్య అయినారు. నేను ఈయనలో ప్రవేశం చేసి ఈయన ద్వారా మిమ్మల్ని నా వాళ్ళుగా చేసుకుంటాను. సత్యమైన పెద్ద తల్లి బ్రహ్మ అయినారు. ఆయన ద్వారా మిమ్మల్ని అడాప్ట్ తీసుకుంటాను, దత్తు తీసుకుంటాను. తల్లి తండ్రి ఇద్దరూ కావాలి కదా. అప్పుడే మనం మమ్మ బాబా లేదా బాబ్ దాదా అంటాం. శివ్ బాబా ఈ యొక్క బ్రహ్మ ద్వారా మనకు జ్ఞానాన్ని చెప్తున్నారు. ఈయన బ్రహ్మ బాబా అయినారు, ఈయన తల్లి అయినారు. తల్లి గుప్తమైన పాత్రని అభినయిస్తున్నారు. కానీ శరీరం పురుషుండి, పాత్ర తల్లిది. ఇవన్నీ విషయాలు పిల్లలైన మీరు అర్థం చేసుకున్నారు. సో అక్కయ్యని సంభాళన చేయడం కోసం మమ్మను దత్తు తీసుకోవడం జరిగింది. అందుకే మమ్మకు మాతేశ్వరి అనే పేరు పెట్టడం జరిగింది. మమ్మ అందరికన్నా పెద్దగా ఉంటూ వారందరినీ సంభాళన చేశారు. డ్రామానుసారంగా ఈమె ఒక్కరే సరస్వతి, దుర్గా, కాళీ అనేకమైన పేర్లు భక్తి మార్గంలో పెట్టారు. తల్లి తండ్రి ఒక్కరే ఉంటారు, మీరందరూ పిల్లలైనారు. గాయనం కూడా ఉంది కదా, బ్రహ్మ మానసపుత్రిక సరస్వతి అని. బ్రహ్మ కుమారీలు మీరైనారు. మీ యొక్క పేరు కూడా ప్రసిద్ధంగా ఉంది. ఈ అన్ని విషయాలు పిల్లలైన మీలో కూడా నంబర్వార్ పురుషార్థానుసారంగా తెలుసుకున్నారు. చదువులో కూడా నంబర్వార్గా ఉంటారు కదా. ఒకరు ఇంకొకరితో కలవరు. స్టూడెంట్స్ డిఫరెంట్గా ఉంటారు. రాజధాని స్థాపన జరుగుతోంది. ఇది తయారు చేసి చేయబడిన డ్రామా. ఇందులో విస్తారంగా అర్థం చేసుకోవాల్సి ఉంటుంది. లెక్కలేనన్ని పాయింట్లు ఉన్నాయి. లాయర్లు ఎప్పుడూ చదువుతూనే ఉంటారు. పాపం లాయర్లలో కూడా నంబర్వార్గా ఉంటారు. కొందరు లాయర్లు 2-3 లక్షలు సంపాదిస్తే కొంతమంది లాయర్ల కోటు కూడా చినిగిపోయి ఉంటుంది. ఇక్కడ కూడా అలాగే. ఇప్పుడు పిల్లలైన మీరు విశ్వం అందరికీ సంబంధించిన ఈ విషయాన్ని తెలియచేస్తారు. ప్రపంచంలో ఉండే అందరూ నిశ్చింతగా కావాలి, నిశ్చింతగా ఉండాలని మీరు అనుకుంటారు. దానికోసం యుద్ధం తప్పకుండా జరగాల్సి ఉంది. మీరు దండోరా కూడా వేస్తారు. మేము కొత్త ప్రపంచాన్ని లేదా కొత్త రాజధానిని స్థాపన చేస్తున్నాం. అనేక దర్బాల వినాశనం జరుగుతుంది. ఇవన్నీ స్పష్టంగా ఉన్నాయి. ప్రజాపిత బ్రహ్మ ద్వారా ప్రజలు రక్షింపబడతారు. చెప్తారు, వీరు నా ముఖవంశావళి అని. మీరు బ్రహ్మ యొక్క ముఖవంశావళి బ్రాహ్మణులైనారు. వాళ్ళు కులరూపీ బ్రాహ్మణులు. వాళ్ళు పూజారీలు అవుతారు. మీరిప్పుడు పూజారీల నుండి పూజ్యులుగా అవుతున్నారు. మీరు తెలుసుకున్నారు, మేమే దేవతలుగా పూజ్యులుగా ఉంటిమి, ఇప్పుడు అవుతున్నాం. ఉన్నతోన్నతమైన ప్రకాశ కిరీటం కూడా ఉండింది. అయితే ఇప్పుడు ప్రకాశ కిరీటం ఇవ్వడానికి వీలు లేదు, శోభించదు కూడా. ఈ సమయంలో మీరు గాయనానికి యోగ్యులు, పూజ్యులుగా కారు.
ఈ సమయంలో ఎవరి ఆత్మ పవిత్రంగా లేదు, శరీరము పవిత్రంగా లేదు, ఆత్మ పవిత్రంగా లేదు. అందుకే మన పైన ప్రకాశ కిరీటం ఉండదు. ఈ ప్రకాశ కిరీటం సత్యుగంలోనే ఉంటుంది. 2 కళలు తగ్గిన తర్వాత త్రేతాయుగంలో కొంత ప్రకాశం తగ్గుతుంది. ఇవన్నీ విషయాలు అర్థం చేసుకోవాల్సిన విషయాలు. అచ్చా, मीठे मीठे सिखलदे बच्चों प्रति माता पिता बाप दादा का याद प्यार और गुड मॉर्निंग। रूहानी बाप की रूहानी बच्चों को नमस्ते। हम रूहानी बच्चों की रूहानी माता पिता बाप दादा को याद प्यार गुड मॉर्निंग और नमस्ते 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 बाबा, नमस्ते, थैंक यू बाबा, थैंक यू। నమస్తే చెప్పినప్పుడు విశేషంగా అందరూ అన్ని పనులు పక్కన పెట్టి బాబాకి నమస్తే చేస్తూ హృదయపూర్వకంగా చెప్పాలి. సారాంశం: మీ స్థితిని అచలంగా నిర్భయంగా తయారు చేసుకోవాలి. అంతిమ వినాశ దృశ్యాలను చూడగలిగేంత అచలంగా స్థిరంగా నిర్భయంగా చేసుకోవాలి. కష్టపడాలి ఆత్మాభిమానిగా ఎందుకు. బాబా అంటున్నారు, అంతిమ వినాశ దృశ్యాలను చూసేంత అచలంగా నిర్భయంగా మీ స్థితిని తయారు చేసుకోవాలి. ఆత్మాభిమానిగా అయ్యేందుకు పరిశ్రమ చేయాలి. కొత్త ప్రపంచంలో ఉన్నత పదవిని పొందేందుకు చదువుపైన పూర్తి ధ్యాసను ఉంచాలి. పాస్ అయి విజయమాలలోని మణిపూసలుగా తప్పక కావాలి. వరదానం: సదా భగవంతుడు మరియు భాగ్యంని స్మృతిలో ఉంచుకునే సర్వశ్రేష్ఠ భాగ్యవంతులుగా కండి. భగవంతుణ్ణి, భాగ్యాన్ని సదా స్మృతిలో ఉంచుకునే సర్వశ్రేష్ఠ భాగ్యవంతులుగా కండి. సంగమ యుగంలో చైతన్య స్వరూపంలో భగవంతుడు పిల్లల సేవను చేస్తున్నారు. భక్తి మార్గంలో భగవంతుని సేవను చేస్తారు. కానీ ఇక్కడ చైతన్య దేవతలైన చూడండి, ఠాకూర్ దేవతలైన మీ సేవ స్వయంగా భగవంతుడు చేస్తున్నారు. అమృతవేళ లేపిస్తారు, భోగం తినిపిస్తారు, నిద్రపుచ్చుతారు. అక్కడ భక్తి మార్గంలో భగవంతుణ్ణి విగ్రహాన్ని, ఇక్కడ మీరు రికార్డ్ ఆధారంగా లేస్తారు, రికార్డ్ ఆధారంగా పడుకుంటారు. సోజా రాజకుమారి సోజా, సోనేకి చెప్తారు కదా, మేరే లాడులే జాగో అనే పాట ద్వారా లేస్తాం. బాబా అంటున్నారు, అలాంటి ముద్దు బిడ్డలైన సర్వశ్రేష్ఠ భాగ్యవంతులైన బ్రాహ్మణులు మీరు. ఈ భాగ్యం యొక్క ఖుషి యొక్క ఊయలలో సదా ఊగుతూ ఉండండి. మేము బాబా యొక్క ముద్దు బిడ్డలం, మాయ బిడ్డలం కాదు. మాయ యొక్క బిడ్డలు వాళ్ళు చాలా అనేకమైనటువంటి వ్యతిరేక పనులు చేస్తూ ఉంటారు. స్లోగన్: సదా హర్షిత ముఖము ద్వారా సర్వప్రాప్తులను అనుభూతి చేయించడమే సత్యమైన సేవ. సదా హర్షిత ముఖము ద్వారా సర్వప్రాప్తులను అనుభూతి చేయించడమే సత్యమైన సేవ. అవ్యక్త ఇషారా నవంబర్ నెల ప్రారంభమైంది కదా, ఎంతవరకు లభించిన శక్తులను ప్రయోగించండి మీకోసం, ఇతరుల కోసం, విశ్వాత్మల కోసం అని చెప్పారు నిన్న నెలంతా. సో ఈ నెల కొత్తది శురువైంది. అశరీరి లేదా విదేహీ స్థితి యొక్క అభ్యాసాన్ని పెంచుకోండి. అశరీరిగా కావడం అనగా శబ్దాతీతంగా కావడం. శరీరం ఉంది కాబట్టి శబ్దంలోకి రావాల్సి పడుతుంది. శరీరం నుండి దూరం అయిపోవడం అంటేనే శాంతిగా కావడం. ఒక్క సెకండ్లో సేవ సంకల్పం వస్తుంది, మరియు ఒక్క సెకండ్లో సంకల్పం నుండి కూడా దూరంగా స్థిరం కాగలగాలి. కార్యం ప్రతి శరీరం యొక్క భ్రాంతిలో రావాలి. కార్యం ముగిసిన వెంటనే ఒక్క సెకండ్లో అశరీరిగా కావాలి. ఈ డ్రిల్ పక్కాగా ఉంటే అప్పుడు అన్ని పరిస్థితుల్ని మీరు ఎదుర్కోగలుగుతారు. అంతే కదా. ఎప్పుడైతే అశరీరిగా అవుతామో అప్పుడు నా చుట్టుముట్టు ఏం జరుగుతూ ఉందనేది కూడా నాకు తెలియకుండా ఉంటుంది. అలాంటి సిచ్యుయేషన్ అలా అంత కంప్లీట్గా మునిగిపోయే స్థితి ఉంటుంది.
దేహభ్రాంతిని మర్చిపోయే స్థితి. తద్వారా ఏమి జరుగుతోంది ప్రపంచంలో, ఎన్ని విపత్తులు జరిగినా, ప్రకృతి ఆపదలు జరిగినా, ఏమి జరిగినా కూడా దాని ఎఫెక్ట్ నా పైన పడదు. శరీరానికి ఏం జరిగినా కూడా దాని ఎఫెక్ట్ నా మీద పడకూడదు. ఆ విధమైన స్థితి అశరీరీ అభ్యాసాన్ని పెంచుకోవడం ద్వారానే ప్రాప్తిస్తుంది. అచ్చా, ఓం శాంతి. థ్యాంక్ యూ బాబా, థ్యాంక్ యూ.